హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, హెల్తీగా కూడా ఉన్నాను. సో మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో నేను 45 days ఛాలెంజ్ తీసుకున్నాను కదా, నో షుగర్ తోటి. సో అది స్టార్ట్ చేశాను అనమాట. సో నాకైతే డిఫరెన్స్ కనిపించింది లైట్గా, అంత ఎక్కువేం కాదు. సో వెయిట్ లాస్లో ఏమవుతుందంటే, ఎంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అయితే అంత ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారనమాట. సో అట్లా కాకుండా మెల్లగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో నేను జస్ట్ ఏంటంటే షుగర్ కట్ చేస్తే రిజల్ట్స్ ఉంటాయా లేదా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ నిజంగానే షుగర్ తినకపోవడం వల్ల పర్లేదు, మరీ ఓవర్గా తగ్గకపోయినా సమ్ గ్రామ్స్ వరకు అయితే తగ్గుతారు అని అయితే నేను నమ్ముతున్నాను. నేను స్టార్ట్ చేసి 10 days అవుతుంది. 10 daysలోనే నాకు కొంచెం రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడే ఓపెన్ రివీల్ చేయను అనమాట. సో లాస్ట్లో 45 days తర్వాత ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఏంటంటే, నేను క్యాజువల్గానే నార్మల్గా ఓట్స్ తింటుంటాను మార్నింగ్ పూట. అది డైటింగ్లో వెయిట్ లాస్లో భాగంగా కాదు, నార్మల్గా తింటుంటాను. నాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట, డెలివరీ తర్వాత ఓట్స్ తినండి, రైస్ కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పి. సో నాకేంటంటే ఈ వెయిట్ లాస్కి ఇంకొంచెం యూజ్ అయ్యాయి అనమాట. అవి మీకు కూడా అవి షేర్ చేస్తే కొంచెం మీరు కూడా తింటుంటారు కదా, యూజ్ అయిన వాళ్ళు అని చెప్పి అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను తినడము. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక సింపుల్ ఓట్స్ రెసిపీ అయితే రోజు తినేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ పూట తింటాను, అది ఈవినింగ్ అయినా తినొచ్చు, అది మీ ఇష్టము, ఎప్పుడైనా ఓకే. సో రైస్కి బదులు అది తింటే ఏంటంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నేను ఓవర్ నైట్ సోక్ ఓట్స్ అనమాట. సో చాలా చాలా డిఫరెంట్ రకాలుగా చేస్తారు. ఇందులో మెయిన్ ఏంటంటే రోల్డ్ ఓట్స్ ఉండాలి. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే నార్మల్ ఓట్స్ అయినా ఫ్రై చేసుకొని తినేయచ్చు. సో నేను ఆ ప్రాసెస్ అయితే మీకు చూపెడదామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా లేట్ లేకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ ఓట్స్ తీసుకోవాలన్నమాట. నేను ఈ క్వాకర్ ఓట్స్ అనేవి తీసుకున్నాను. ఇవి వచ్చి ఆల్రెడీ రోల్డ్ ఓట్స్ అనమాట. సో మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే నార్మల్ ఓట్స్ని డ్రై ఫ్రై చేసేసుకోవచ్చు, ఆర్ కొంచెం నెయ్యి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి వచ్చి చియా సీడ్స్ అనమాట. సో ఇవి చియా సీడ్స్, ఇవి ఒక 2 tablespoon అలా వేసుకోవాలి. ఇవి మిల్క్ అనమాట. ఒక కప్పు ఓట్స్కి 2 cups మిల్క్ అనమాట. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకున్నాను. మీరు గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, అంటే గ్లాస్ బౌల్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇది కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఇది వేసాను. నేను ఒక కప్పు వరకు ఓట్స్ వేసాను, రోల్డ్ ఓట్స్. ఒక 2 tablespoons అలా చియా సీడ్స్ వేసాను అనమాట. సో చియా సీడ్స్ అయితే మాత్రం 2 tablespoons వేయాలి, ఎక్కువ వేయొద్దు. సో ఇప్పుడు మిల్క్ పోసేసుకోవాలన్నమాట. సో మిల్క్ ఏంటంటే మొత్తం డిప్ అయ్యే వరకు పోసుకోవాలన్నమాట. సో ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మార్నింగ్ వరకు కొంచెం గట్టిగా అయిపోతుంది కదా. సో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం చియా సీడ్స్ అన్నీ అందులో కలిసేలాగా. సో అవి మార్నింగ్ వరకు ఏంటంటే కొంచెం ఎక్కువైపోతుంది అనమాట క్వాంటిటీ. సో మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏవైనా సమ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అందులో, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్. నా దగ్గర ప్రజెంట్ అయితే బాదం, కిస్మిస్, ఇంకా అవి జీడిపప్పు ఉందన్నమాట. సో నేను అవైతే వేసుకున్నాను, ఒక గుప్పెడన్ని. సో కొంచెం తక్కువ వేసుకోండి, నాకేంటంటే డ్రై ఫ్రూట్స్ ఇష్టం అనమాట, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇష్టం అనమాట. ఇంకా అది ఎలాగో ఓట్స్ టేస్ట్లెస్ కాబట్టి ఇవి వేసుకుంటే కొంచెం టేస్టీగా తగులుతుంటాయి అనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని అంటే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి సోక్ చేయాలన్నమాట, క్యాప్ పెట్టేసి. సో దీన్ని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఎలా ఉందంటే, సో ఇలా ఉందన్నమాట, మొత్తం దగ్గరకు అయిపోయింది. సో చూస్తున్నారు కదా. సో బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి, కొంచెం లూజ్ అవుతుంది మిక్స్ చేసేసుకుంటే. సో ఇలా అయిన తర్వాత, సో ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoon హనీ వేసుకోవాలన్నమాట, తేనె. సో రా తేనె వేసుకోండి, ఒరిజినల్ది. వేరే ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, సో షుగర్ కలిసి ఉంటుంది. సో ఒక 2 tablespoon అలా ఒరిజినల్ తేనె వేసేసుకున్నాను అనమాట. సో కొంచెం టేస్టీగా ఉంటుంది, తేనె వల్ల మనకి షుగర్ కూడా అంతేం ఉండదు అనమాట. సో ఇంకా నేను బనానా అయితే వేసుకున్నాను. మీరైతే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర బనానా ఉంది కాబట్టి నేను బనానా అయితే మిక్స్ చేసేసుకొని హ్యాపీగా తినేసాను అనమాట. సో యమ్మీ. ఇదే అనమాట నేను రోజు తినే ప్రాసెస్, రోజు తినే
ఓట్స్. సో చాలా టేస్టీగా ఉంటాయి. స్టార్టింగ్‌లో ఏంటంటే నాకు కొంచెం సప్పసప్పగా అట్లా అనిపిచ్చాయి. కానీ తింటుంటే చాలా టేస్టీ అనిపిస్తాయన్నమాట. సో జస్ట్ ఒక కప్ ఏసుకుంటే చాలు మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇంకా చియా సీడ్స్ అనేవేంటంటే మన ఫ్యాట్‌ని బర్న్ జేయడానికి చాలా యూజ్ అయితాయన్నమాట. సో ఒమేగా 3 ఉండడం వల్ల ఏంటంటే మన ఫ్యాట్ ఆటోమేటిక్‌గా బర్న్ అయిపోతుంటుంది. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఓట్స్, చియా సీడ్స్ చాలా యూజ్ అయితుంటాయి. సో ఫ్రూట్స్ కూడా హెల్త్‌కి మంచిదే కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయితాయి. అండ్ మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇదే ఈరోజు వ్లాగ్. సో హోప్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను ఈ వ్లాగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.